ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా పెరుగుతున్న పొలిటికల్ హీట్. మేనిఫెస్టోపై అధికార విపక్ష పార్టీల కసరత్తు. మేనిఫెస్టో రూపకల్పనపై అధికారులతో చర్చించిన సీఎం జగన్. 61వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ పార్టీకి శ్రీరామ రక్ష అని వెల్లడి. ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఎంతమంది జగన్ కి ఎదురు వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని ధీమా. నగరంలో సందడి చేసిన సినీ హీరోయిన్ నేహా శెట్టి. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడిన అభిమానులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఓవైపు అభ్యర్థులపై క్లారిటీ, మరొక వైపు సిద్ధం సభలు, ఇంకొక వైపు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టాయి అన్ని పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఏపీలో మరొకసారి విజయకేతనం ఎగురవేయాలని కంకణం కట్టుకున్న వైసీపీ పార్టీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 61వ డివిజన్ శాంతినగర్లో వెల్లంపల్లి ప్రతి కుటుంబానికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల బ్రోచర్లను అందించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు సంబంధించి సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరించాలంటూ ఆదేశించారు. సుమారు 270 గడపలను ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు సందర్శించి మాట్లాడారు. 170 సీట్లు గెలిచే పార్టీ గాని, ముఖ్యమంత్రి గాని, ప్రభుత్వం గాని మాదే అని చెప్పి మేము అందరూ కూడా తెలియపరుచుకున్నాం. ఈ మిగతా పార్టీలన్నీ కూడా పొత్తులతో కొట్టుకోవడం కానివ్వండి, పొత్తుల ద్వారా ఏదో పోటీ చేద్దామని కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు తప్ప కానీ వాళ్ళెవరికి కూడా ప్రజలు డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా పొత్తులతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనుకుంటున్నారు. చివరికి ఎంతమంది గుంపులకు వచ్చినా కానీ సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 కుప్పంలో కూడా మంగళగిరిలో కూడా గెలవపోతారని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క పరిపాలనలో 2019 నుంచి ఇప్పటి వరకు కూడా కరోనా కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం అందించేవాళ్ళు. అదే చంద్రబాబు కనుక పొరపాటున ముఖ్యమంత్రి నుండి కరోనా వచ్చి కనుక అన్ని పథకాలు కూడా ఆపేసేవాడు. కానీ మొన్న కొద్ది రోజుల క్రితం మాట చెప్పాడు, తమ్ముళ్ళు నేనుంటే కరోనా వచ్చేదని. ప్రపంచం మొత్తం వచ్చిందయ్యా బాబు, నువ్వుంటే కరోనా ఆగిపోద్దా? తుఫాను ఆపుతా అంటాడు, సముద్రాన్ని ఆపేస్తా అంటాడు, నదులు ఏదో కడతా అంటాడు, ఏదో ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాడుతున్నా తప్ప చంద్రబాబు నాయుడికి ఏ రోజు కూడా పేద ప్రజలకు మంచి చేయాలని కానీ ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని ఎప్పుడు కూడా కనీసం కళలో కూడా. ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాస గారు సెకండ్ విడత ఈ శాంతినగర్లో ప్రచారం చేయడం జరిగింది. ప్రతి గుమ్మానికి వెళ్ళాం. ప్రతి గుమ్మానికి మంచి స్పందన ఇచ్చి వారికి హారతలు ఇచ్చి బ్రహ్మాండంగా మేము వేసేది ఫ్యాన్ కానండి, మిమ్మల్ని గెలిపిస్తామని అందరూ చెప్తున్నారు. మరి వెల్లంపల్లి శ్రీని గారు ప్రచారంలో ర్యాకెట్లా దూసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో మరి ఈ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి మెజార్టీతో గెలిపించి జగన్ గారికి వెల్లంపల్లి శ్రీనివాస గారి ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని ఈ విధంగా చెప్పారు. మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేవారు రాష్ట్రంలో లేరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే సీఎం జగన్ ను అధికారం నుండి దింపగలిగే శక్తి, సామర్థ్యాలు ఎవ్వరికీ లేవన్నారు. నవ్వుతూ జైలుకెళ్లిన సీఎం జగన్ 16 నెలల తర్వాత కూడా అదే చిరునవ్వుతో బయటకు వచ్చారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి సోమరపోతులు చేశాడు. నువ్వు బటన్ నొక్కితే సరిపోయిందా? నువ్వు అభివృద్ధి ఏం చేసావు? పోర్టు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 4 పోర్టులు కడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోర్టులు కట్టాడు? 14 సంవత్సరాలు ఒక్క పోర్టు కట్టాల. అదేవిధంగా ఫిషింగ్ జెట్టీలు అంటే ఫిషింగ్ పల్లికారులు, ఫిషర్మెన్స్ వాళ్ళకి ఫిషింగ్ జెట్టీలు లేవు. ఎక్కడికి వెళ్ళేవారు? వాళ్ళు గుజరాత్ వెళ్ళి ఫిషింగ్ జెట్టీల్లో చేపలు పట్టుకునేవారు. వాళ్ళకి అవతల గుజరాత్ దాటి కొంచెం అవతలకి వెళ్తే మనకున్నటువంటి ఫిషర్మెన్స్ అని పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు చెబుతాడు ఈ పక్కన సన్ రైజ్ స్టేట్ అని 940 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని చెప్తాడు. ఫిషింగ్ జెట్టీలు ఇచ్చాపురం నుంచి తడదాకా 10 ఫిషింగ్ జెట్టీలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఒక ఫిషింగ్ జెట్టి కట్ల, ఒక మెడికల్ కాలేజీ కట్ల, ఒక సచివాలయం తీసుకురాలా,
ఒక ఆర్బీకే సెంటర్ తీసుకురాలా. ఈ రాష్ట్రంలో 3,25,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఈ 70 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 2,25,000 మందికి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. ఇప్పించినా కూడా మన కాంగ్రెస్ మీరు బూత్కి వెళ్ళి 2 బటన్లో ఫ్యాన్ గుర్తు మీద మీరు ముద్రించి మీరు వచ్చి కనుక ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకుంటే 10 రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి చంద్రముఖి ఆ బ్యాలెట్ బాక్స్లోనే బందీ అవుతాడు. లేకపోతే ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఆయన చంద్రముఖి టీ గ్లాస్ పట్టుకుని లక్కమని చెప్పి వచ్చి మీ తలుపు కట్టి మీ రక్తం డ్రాపుల్లో లాగా తాగుతాడని చెప్పి తప్పకుండా మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండమని చెప్పి కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1559 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 57 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలుగా భావించి ఆ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక నిఘాను పెట్టారు. డీజే టిల్లు ఫేమ్ సినీ నటి నేహా శెట్టి నగరంలో సందడి చేశారు. రాంగు పేరుతో ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. నేహా శెట్టి రాకతో ఆ ప్రాంతంలో యువత కేరింతలో నిండిపోయింది. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి పాత్ర పేరు అయిన రాధిక అంటూ యువత సందడి చేశారు. దిస్ ఇస్ దేర్ సెకండ్ స్టోర్. సో మీరు ఎక్కడైనా ఆ ఫస్ట్ స్టోర్ మిస్ చేసి ఉంటే ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చి ఇక్కడ షాపింగ్ చేయాలి. ఎందుకు తెలుసా? ఈ స్టోర్ బ్రాండ్ అంబాసిడర్, ఈ బ్రాండ్ది బ్రాండ్ అంబాసిడర్ ఎవరు తెలుసా అందరికీ? నా ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్, ఇండియాలో ఐ డోంట్ థింక్ నో బడీ ఈజ్ నాట్ అ ఫ్యాన్. దట్ ఈస్ ద గ్రేట్ అండ్ ద బెస్ట్ విరాట్ కోహ్లీ. సో మీరందరూ ఎవరెవరు ఫ్యాన్స్, నేను కొనుక్కున్నాను ఆల్రెడీ, నా కార్లో ప్యాకెట్స్ ఉన్నాయి. మీ అందరూ ఇక్కడ రావాలి, షాపింగ్ చేయాలి. దేవ్ గాట్ గ్రేట్ స్టఫ్, మెన్స్ వేర్, క్యాజువల్ స్టఫ్ ఫర్ వర్కౌట్స్. ఐమ్ షూర్ మీరందరూ టీ-షర్ట్స్, జీన్స్, మీరందరూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంటే విరాట్ కోహ్లీ ఎలా డ్రెస్అప్ అవుతాడని అలాగే డ్రెస్అప్ అవ్వాలని ఉంటుంది కదా. నాకు ఉండింది చూడండి, మెన్స్ వేర్ని నేను క్రాప్ టాప్ చేసుకొని వచ్చేసాను. సో దాట్ ఈస్ వాట్ యూ గైస్ హ్యావ్ టు డూ. ప్లీజ్ కమ్ టు రాన్ స్టోర్. విచ్ ఏరియా ఇస్ దిస్? విచ్ మాల్? VSN Mall. Please come here and shop here. Thank you so much and congratulations. And your next movie? No movie questions. Okay, one more point, most important point is this brand also offers these merchandises because they do collaborations. This is our 75th store in India, and as you all know that Wrogn is a big brand now in India and is doing a good business, good numbers. That's why we are expanding our stores in India, and you can see that we have started doing more numbers of stores in Andhra, Telangana, and we are celebrating our store launches in a big way. And I think if you have any more questions, then I can answer. ప్రతిపాటి శరత్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధించారు. అనంతరం క్రీస్తురాజపురంలోని 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి కరీముల్లా నివాసానికి వెళ్లి ఆయన ముందు శరత్ను పోలీసులు హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 469 సెక్షన్ కింద శరత్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధించారు. ఇక కేసులో సెక్షన్ 409 చెల్లదంటూ తేల్చి చెప్పారు. రిమాండ్ విధించడంతో శరత్ను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాలని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఎవరైతే పుల్లారావు గారిని 24వ తారీఖు మాకు అభ్యర్థిగా చెల్లూరుపేట కాన్స్టిట్యున్సీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణమే ఈ కేసును దాఖలు చేసినప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం. అయితే ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ పెట్టే విధానం చూసినట్లయితే మరి ఈ కేసును పెట్టక ముందు ఏవైతే ఏపీడీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ సీతారామరెడ్డి గారు పలు అంశాలు మెన్షన్ చేసినప్పుడు ఎక్కడ కూడా ఈ కేసు పెట్టే ముందు మరి పత్తిపాటి శరత్ అనే అతనికి ఎక్కడ కూడా చిన్న నోటీసు కానీ ఇవ్వడం కానీ కంప్లైంట్ మరి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అడగడం జరగలేదు. ఎందుకంటే జిఎస్టీ యాక్ట్ కింద ఏదైనా ఒకరి మీద ఆరోపణలు వచ్చినా లేదా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా కూడా ముందు నోటీస్ ఇవ్వాల్సిన సందర్భం ఉంది. కొంతమంది మాత్రమే నోటీస్ ఇవ్వడం జరిగింది. శరత్ గారనే అతని వ్యక్తికి ఇంతవరకు నోటీసులు ఇవ్వకుండా స్ట్రైట్ అతని మీద కేసు దాఖలు చేయడం అనేది చట్టవిరుద్ధం అని చెప్పేసి కూడా ప్రస్తావించడం జరిగింది. అట్లాగే ఏదైతే ఈ కేసులు దాఖలు చేశారో మరి ఉన్నతాధికారి అయినటువంటి మన సిపి గారిని
విజయవాడలోని ధర్నా చౌక్లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా హెల్త్ వర్కర్లు మాట్లాడుతూ ప్రధానంగా రాత్రి 8 గంటలకు ముఖ ఆధారిత హాజరు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగస్తులందరితో సరి సమానంగా వేతన పెంపు అమలు చేయాలన్నారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో బకాయిలు ఉన్న CHOల జీతాల్లో ఇన్సెంటివ్లు మరియు క్లినిక్ అద్దె బకాయిలు సత్వరంగా విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. అని CHO ఇబ్రహీంపట్నం PHC నేను ఫస్ట్ బ్యాచ్లోనే రిక్రూట్ అయ్యాను 2019లో. ఒక 2 years వరకు బాగానే ఉంది. శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ అనేది కరెక్ట్గానే ఇచ్చారు. తర్వాత నుంచి 1 year వరకు కూడా పెండింగ్ ఉండిపోతుంది ఇన్సెంటివ్స్. ఆ ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది అని లేదు. ఎందుకంటే 15,000 ఇన్సెంటివ్లో 8 రావచ్చు, 7 రావచ్చు, 5 రావచ్చు. గవర్నమెంట్ ఎలా చేస్తుందంటే ఫుల్ ఇన్సెంటివ్ ఇవ్వకుండా మార్గాలు అనేవి వెతుక్కుని మా ఇన్సెంటివ్ అనేది ఎలా కట్ చేయాలా అనే నేపథ్యంలోనే ఆలోచిస్తుంది తప్ప మాకు అదే విధంగా చూస్తే వర్క్ ప్రెషర్ అనేది బాగా ఎక్కువ అవుతుందని CHO ఇబ్రహీంపట్నం PHC నేను ఫస్ట్ బ్యాచ్లోనే రిక్రూట్ అయ్యాను 2019లో. ఒక 2 years వరకు బాగానే ఉంది. శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ అనేది కరెక్ట్గానే ఇచ్చారు. తర్వాత నుంచి 1 year వరకు కూడా పెండింగ్ ఉండిపోతుంది ఇన్సెంటివ్స్. ఆ ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది అని లేదు. ఎందుకంటే 15,000 ఇన్సెంటివ్లో 8 రావచ్చు, 7 రావచ్చు, 5 రావచ్చు. గవర్నమెంట్ ఎలా చేస్తుందంటే ఫుల్ ఇన్సెంటివ్ ఇవ్వకుండా మార్గాలు అనేవి వెతుక్కుని మా ఇన్సెంటివ్ అనేది ఎలా కట్ చేయాలా అనే నేపథ్యంలోనే ఆలోచిస్తుంది తప్ప మాకు అదే విధంగా చూస్తే వర్క్ ప్రెషర్ అనేది బాగా ఎక్కువ అవుతుంది. మెజారిటీ ఓట్ల కోసమే CAAపై అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజా సమస్యలను పరిష్కరించి తద్వారా ఓటు పొందాలి అనే ఆలోచన చేయకుండా ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి మెజారిటీ ప్రజల ఓట్లు పొంది అధికారం నిలబెట్టుకోవాలంటూ దుష్ట పన్నాగాలు చేస్తోందన్నారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనార్టీలకు వ్యతిరేకంగా మెజారిటీ హిందువులను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర హోం మంత్రి పదే CAA NRC గురించి మాట్లాడుతున్నారన్నారు. మైనార్టీలను కించపరచడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కూడా కలిసి ప్రయాణం చేయాలని అనుకున్నాము. కాబట్టి ఇప్పుడు మేము సీట్లు ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలనే అంశం పైన రేపు 2వ తేదీ లేదా 3వ తేదీ అక్కడ చర్చలు జరుగుతాయి. జరిగిన తర్వాత మేము ఎక్కడెక్కడ పోటీ చేసేది మేము అనౌన్స్ చేస్తాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహజంగా ఎక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశం వారికి ఉంటుంది కాబట్టి వారు లిస్టులు వారు చేస్తారు. CPM మేము ఆల్రెడీ కాంగ్రెస్తో కూడా మాట్లాడినాము కాబట్టి రేపు ఫస్ట్ వీక్లో ఇదంతా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అదే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది, అది పార్లమెంట్లో జరిగింది. రాష్ట్ర విభజనకు ముందు కొన్నేళ్ల పాటు చర్చలు జరిగినాయి. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఒక్క CPM తప్ప అన్ని పార్టీలు కూడా రాష్ట్ర విభజన కావాలని ఉంది. నన్ను అడిగితే తెలుగుదేశం పార్టీ వ్రాతపూర్వకంగా రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపిన తర్వాత తిరుపతి అయిన తర్వాత విశాఖపట్నము, రాజమండ్రి, అమరావతి ఈ 3 కూడా మీటింగులు జరుపుతూ ఉన్నాం. ఆ రకంగా ఆల్రెడీ ప్రజల్లోకి పోతూ ఉన్నాం కలిసికట్టుగా. ఈ ఒకవైపు కలిసికట్టుగా ప్రజల్లోకి పోతూనే ఈ మొదటి వారంలోనే సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని మేము అభ్యర్థులు కూడా ప్రకటిస్తాం. అభ్యర్థులు ప్రకటించడం ద్వారా మరింత ముమ్మరంగా ఎన్నికల ప్రోగ్రాంలో మేము పాల్గొంటాం. అది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఎట్లంటే అతనికి చంద్రబాబుకు దయ్యమై పట్టాడు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అతను అధికారంలో ఉన్న ప్రజా ఉద్యమాలలో కామ్రేడ్ కూరపాటి రామారావు కీలక పాత్ర పోషించారని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. కూరపాటి రామారావు మృతి న్యూ డెమోక్రసీ పార్టీకి తీరని లోటని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల్లో మంచి గుర్తింపు పొందారని, కార్మిక సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారంటూ గుర్తు చేశారు. అలాంటి కూరపాటి రామారావు మృతి బాధాకరమంటూ వెల్లడించారు. కార్మిక సంఘాల సమాఖ్య జాతీయ నాయకులు, IFTU మాజీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామారావు మన ఫిబ్రవరి 19వ తేదీన అనారోగ్యంతో మరణించారు.
కామ్రేడ్ రామారావు విజయవాడ సిటీ కార్యదర్శిగా ఉండి ఆటో కార్మికుల సమస్యల మీద వాళ్ళని సంఘటితపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. కామ్రేడ్ రామారావు వరంగల్ జిల్లా వరంగల్ పట్టణం కాశీబొగ్గలో 1951లో జన్మించారు. ఆయన ఇంటర్మీడియట్ దాకా చదువుకొని అక్కడ 10,000 మంది కార్మికులు పనిచేసే అజాం జాహీ మిల్లో కార్మిక యూనియన్ నాయకుడిగా పోటీ చేసి కార్మికుల్లో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి కూరపాటి రామారావు గారు ఈ నెల 18వ తారీఖున చనిపోయారు. ఆయన స్మరించుకుంటూ ఎంబీకే భవనంలో మార్చి 3వ తారీఖున సంస్మరణ సభని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా పీడిత వర్గాల కోసం, అణగారిన ప్రజల కోసం, శ్రామిక వర్గ కార్మికుల కోసం విముక్తి లభించాలనేటువంటి ఒక ఆకాంక్ష, నూతన సమాజాన్ని ఆవిష్కరించాలనేటువంటి ఒక తపనతోటి, పట్టుదలతోటి పనిచేశాడు. ఆయన్ని స్మరించుకోవటమే కాకుండా ఆయన ఆశయాల్ని కొనసాగింపులో భాగంగా కార్మిక వర్గాన్ని, పీడిత వర్గాన్ని, విద్యార్థి యువజన రంగాన్ని, అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేయడంలో తన పాత్ర చాలా క్రియాశీలకమైనది. దాన్ని కొనసాగించడంలో భాగంగా ఆయన స్మృతుల్ని విజయవాడ నగరంలోని గురునానక్ కాలనీలో ఫిన్వెస్కో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ డాక్టర్ రావి వెంకటరావు, హ్యాపీ రిసార్ట్స్ అండ్ రీక్రియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అంబటి మధుమోహన్ కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త అర్వపల్లి యుగంధర్, ఆడిటర్ చిట్టా వెంకట కృష్ణ కిషోర్, ఫిన్వెస్కో హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ జకంపూడి రవీంద్ర, డైరెక్టర్ లింగమనేని రత్నాకర్, ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రాకేష్ అలమంద, ఇండియన్ బ్యాంక్ విశ్రాంత డీజీఎం వివి రమణారావు, శ్రీకర మ్యాక్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ సాంబశివరావు, కూరపాటి సాంబశివరాజు, సిహెచ్ అశోక్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచి శుభదినము. రవీంద్ర గారు మేనేజర్ డైరెక్టర్గా ఫిన్వెస్కో స్థాపించే ఈ రాష్ట్రంలో ఇప్పటికి కొన్ని బ్రాంచెస్ స్థాపించి ఇది కార్పొరేట్ ఆఫీస్గా స్థాపించడం జరిగింది. ఒక ఎన్బిఎఫ్సి స్థాపించి దాన్ని రోజు రోజుకి బ్రహ్మాండంగా చేయాలంటే కొన్ని క్వాలిటీస్ కంపల్సరీగా అవసరము. ఆ క్వాలిటీస్ అన్నీ కూడా నాకు రవీంద్ర గారు ఒక 4-5 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. ఆ బెస్ట్ క్వాలిటీస్ అన్నీ కూడా రవీంద్ర గారికి ఉన్నవి. ఫస్ట్ ఆనెస్ట్, ఎందుకంటే ఇవి పబ్లిక్ మనీ డిపాజిట్ చేస్తారు కాబట్టి ఆ డిపాజిట్స్ కంపల్సరీగా వాటిని మన్నించి ఎన్ఆర్ఐ కాలేజీ చైర్మన్ గారైన వెంకటరావు గారు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మా సోదరుడు మాతో పాటు ముందు నుంచి మాతో పాటు చేస్తున్న యుగంధర్ గారికి, మాతో పాటు ఉన్న సాంబశివరాజు గారికి, రామారావు గారు మా లోనింగ్ మేనేజర్ గారు అయిన సాంబశివరావు గారు, రామారావు గారు, రాకేష్ గారు మా డైరెక్టర్ గారు, అలాగే రమణారావు గారు, కిషోర్ గారు మా ఆడిటర్ గారు, విజయలక్ష్మి గారు, యుగంధర్ గారు, వీళ్ళందరూ మా ముందు నుంచి కూడా మాతో సహకారం అందిస్తూ మేము ఇంత డెవలప్ అవడానికి, ఇంత త్వరగా డెవలప్ అవడానికి సహకరించారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కావూరి, నేను ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో లోన్స్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. మేము ఈ ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ని ఎన్బిఎఫ్సి ద్వారా రిజిస్టర్ కాబడిన ఈ సంస్థని గత 9 నెలల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో బ్రాంచీలు ఓపెన్ చేసి ఎక్కడైతే బ్యాంకుల దగ్గర లోన్ తీసుకోవడానికి అవకాశం లేని చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము గుర్తించి వాళ్ళ ఇంటి దగ్గరికి, వాళ్ళ వ్యాపార సంస్థల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా మేము ప్రొడక్ట్ని రెడీ చేసి వాళ్ళు సులభతరంగా నెల ఎలా అయితే వాయిదాలు చెల్లించగలరో తెలుసుకొని ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెల్లడించారు.
రాష్ట్ర జేఏసీలోని 108 సంఘాల నాయకత్వాల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న కార్మికుల ఆర్థికేతర సామాజిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చిత్తశుద్దితో బాధ్యతలు నిర్వహిస్తున్నట్లుగా ఏపీ ఎన్జీఓ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి, చౌదరి పురుషోత్తమ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కోఆప్షన్ విధానంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షులుగా, జేఏసీ చైర్మన్ గా, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి నాకు చక్కటి సహకారం అందించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉదయం నుంచి రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో నన్ను, నా ప్రధాన కార్యదర్శి సిఎస్ పురుషోత్తమ నాయుడు గారిని, సహాధ్యక్షులు దశగిరెడ్డి గారిని, ఉపాధ్యక్షులు బండారు వెంకటేశ్వరరావు గారిని, మా నలుగురిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ఉద్యోగులందరూ కూడా మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు మొట్టమొదటిగా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఏపీ ఎన్జీఓస్ పక్షాన నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి మా నూతన కార్యవర్గం మీద ఎన్నో గురుతర పూర్వపు అధ్యక్షులు కామ్రేడ్ బండి శ్రీనివాసరావు గారు ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా మరి ఆ పోస్టుకి కోఆప్షన్ జరిగింది. ఆ కోఆప్షన్లో ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కేవీ శివారెడ్డి గారు అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డారు. అలాగే ఆయన ప్లేస్లో ప్రధాన కార్యదర్శిగా నేను ఇంతవరకు కూడా రాష్ట్ర సహాధ్యక్షుడిగా ఉన్నాను. మరి నేను 4 సార్లు ఉపాధ్యక్షుడిగా, 4 సార్లు సహాధ్యక్షుడిగా మొత్తం ఈ రాష్ట్ర కమిటీలో ఒక సీనియర్ మెంబర్గా ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్ నామస్మరణ చేస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 12 ఏళ్లైనా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదన్నారు. పవన్ కళ్యాణ్ కు 60 ఏళ్లు వస్తున్నాయి, అందుకే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్ పెట్టిన 2 అభ్యర్థుల మీద 2019లో పవన్ ఓడిపోయారు అన్నారు. పాతాళానికి తొక్కుతా అంటున్నాడు. ఎలా అన్నది పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు. ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా? ఒక రాజకీయ నాయకుడు, సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు. తిరుపతిలో సబ్ పెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు? తిరుపతి పట్ల కానీ ఏమైంది? 17 పరిమితమైంది. నువ్వు పెట్టావు, ఏమైంది? ఒక్కటి గెలిచాం. ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా? లేదు కదా. ఆ ఒక్కళ్ళని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడవసరం లేదు. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు. మా రాపాగా గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి, ఆయన ఎస్సీ కాబట్టి ఆయన నమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు. ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా, అభిమానుల పైన కక్ష తెరుచుకునే ధోరణి. సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా కనిపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు. మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా పెద్ద. పవన్ కళ్యాణ్ నీ 4వ పెళ్ళాం ఎవరో కాదు, నాదెండ్ల మనోహర్. మా చేత ఎందుకు చెప్పించుకుంటావు? నీకు చంద్రబాబుకు మొగుడు జగనే అంటూ మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. నన్ను దత్తపుత్రుడు అంటున్నావు, చెప్పని అడుగుతున్నా. ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదా? 2వ పెళ్లి కాలేదా? 3వ పెళ్లి కాలేదా? 4వ పెళ్లి కాలేదు. 4వ పెళ్ళాన్ని నువ్వా అంటున్నావు. 4వ పెళ్ళాం ఎవరో కాదు, నేనే, నాదెళ్ళ మనోహర్. 4వ పెళ్ళాం మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనం వచ్చే. రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా పెరుగుతున్న పొలిటికల్ హీట్. మేనిఫెస్టోపై అధికార విపక్ష పార్టీల కసరత్తు. మేనిఫెస్టో రూపకల్పనపై అధికారులతో చర్చించిన సీఎం జగన్. 61వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ పార్టీకి శ్రీరామ రక్ష అని వెల్లడి. ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఎంతమంది జగన్ కి ఎదురు వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని ధీమా. నగరంలో సందడి చేసిన సినీ హీరోయిన్ నేహా శెట్టి. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడిన అభిమానులు. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.